శ్రీమాత్రే నమః. జై కాలభైరవాయ. చాలామంది దేవాలయంకి వచ్చినప్పుడు ముందుగా మీరు చేయవలసింది కొన్ని నియమాలు చెప్తాను చూడండి. దేవాలయంకి వచ్చినప్పుడు చక్కగా అమ్మవారికి తెచ్చేటప్పుడు పసుపు కుంకుమతో పాటు చీర తెచ్చేటప్పుడు నారికేలం కొట్టేటప్పుడు చక్కగా పీచు కట్ట తీసేసి కొట్టాలి. తర్వాత ఏ గుడికి వెళ్ళినా సరే చక్కగా ఈ పళ్ళెంను వేరేగా అమ్మవారికి పెట్టాలి. ఈ పళ్ళెం చటారి ఇచ్చే పళ్ళెం. ఈ పళ్ళెం అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదం కానీ అమ్మవారి పాదుకలన్నీ భక్తులకు వెళ్ళేది. చాలామంది ఈ పళ్ళెంలో పెడతారు, ఈ పళ్ళెంలో పెట్టకూడదు. చక్కగా ఈ ప్రత్యేకమైనటువంటి పళ్ళెంలో పెట్టి ఈ పళ్ళెంలో అమ్మవారికి ఆరాధనకి చక్కగా అక్కడ ఉన్న అయ్యవారితో సహా అయ్యవారికి చెప్పి అర్చన అనేది చేయించుకోవాలి. ఈ విధంగా చేయడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. అలాగే దేవాలయానికి ఎవరైనా సరే వెళ్ళే ముందు కాళ్ళు చేతులు శుభ్రపరచుకోండి. అలాగే దేవాలయానికి అమ్మవారి ఆరాధనకి కానీ అయ్యవారి ఆరాధనకి కానీ తీసుకెళ్ళేటప్పుడు పళ్ళు పలహారం అంటే పళ్ళు ఏవైతే మీరు పట్టుకెళ్తూ ఉంటారో అరటిపళ్ళు కానీ పళ్ళు కానీ ఏవైనా సరే అవి కాస్త శుభ్రపరచుకోండి. నారికేలాన్ని ఎవరు కూడా కడగకూడదు కూడాను. ఆ నారికేలం మీరు చేతితో పట్టుకొని శ్రీమాత్రే నమః అని కానీ ఓం నమః శివాయ అని కానీ ఓం నమో వెంకటేశాయ అని కానీ ఏ దేవాలయం వెళ్తే ఆ దేవాలయంలో ఉన్నటువంటి అయ్యవారిని స్మరణం చేసుకుంటూ చక్కగా 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలు చేసిన తర్వాత చక్కగా దేవాలయంలో ఘంటానాదం చేసి చక్కగా అమ్మవారిని స్మరణం చేసుకున్న తర్వాత మీ గోత్రనామాలతో అర్చన చేసుకున్నచో అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఆశీస్సులు తప్పకుండా అందరికీ లభించును. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామిగా చెప్తున్నాను. ఈ యొక్క వివరణ ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు కూడా దేవాలయంకి వెళ్ళినప్పుడు చాలామంది చేసేటువంటి చిన్న తప్పిదాలు ఇవి సరిదిద్దుకోండి. ఈ రకంగా చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది, బాగుంటారు కూడాను. మీ శ్రేయోభిలాషిగా మీ యొక్క మార్గదర్శకుడిగా చెప్తున్నాను. ఈ యొక్క వీడియో అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియపరచండి. మరిన్ని వీడియో కోసం మళ్ళీ నేను మీ ముందుకి వస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి శుభస్య శీఘ్రం.